అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. హైదరాబాద్లోని సింగరేణి భవన్ని ముట్టడించడానికి తెలంగాణ జాగృతి నేతలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా రోడ్లపై కూర్చొని ప్లకార్డులను పట్టుకుని ధర్నాకు దిగారు కవిత. సింగరేణిని కాపాడాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు కవితతో పాటు పలువురు జాగృతి నేతలను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇష్టం వచ్చినట్టు శరీరం మీద ఎంత ఒత్తిడి పడుతున్నావు, ఎంత ముట్టుకొని చెప్తున్నాడు. మేము కూడా దింపకుండా వచ్చారన్న కాదుమే చేసేసి కొడతారన్న వీళ్ళు. పోలీసు దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. హైదరాబాద్లోని సింగరేణి భవన్ ముట్టడించడానికి తెలంగాణ జాగృతి నేతలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా రోడ్లపై కూర్చొని ప్లకార్డులు పట్టుకుని ధర్నాకు దిగారు కవిత. సింగరేణిని కాపాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు కవితతో పాటు పలువురు జాగృతి నేతల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఈరోజు లఖన్కాపూర్లోని సింగరేణి కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించారు. ఆమెతో పాటు చాలా మంది కూడా జాగృతి కార్యకర్తలు, నేతలందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం, దాదాపు నెల రోజుల నుంచి ఆమె వివిధ జిల్లాల్లో పర్యటించారు. చాలా అంశాల మీద ఆమె పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తుంది. రైతుల సమస్యలు కానీ, అదేవిధంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, వివిధ రకాల సమస్యలతో పుట్టుబెట్టాడుతున్నటువంటి వారిని ఓదార్చే ప్రయత్నం కానీ, ఇలా ఈ అంశాల మీద ఆమె గడిచిన నెల రోజుల నుంచి జనం బాట పేరుతో ఆమె చేస్తున్నటువంటి చూసాం. అయితే ఈ రోజు సింగరేణి అంశం మీద బేస్ చేసుకొని ఈ రోజు లగడికప్పులు పెట్టారు. అక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, సింగరేణిలో చాలా కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగులు వారికి ఉద్యోగాలు కల్పించడంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ కూడా ఆమె అక్కడ నిరసన చేయడమే కాదు, ఏకంగా రోడ్డు మీద బైఠాయించారు. చాలాసేపు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇక్కడ ప్రధానంగా డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలన్నటువంటి డిమాండ్ తో ఆమె ఈ రోజు ఆ కార్యక్రమాన్ని తీసుకుంది. అదే సమయంలో మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి సింగరేణిలో అని కూడా ఆమె ప్రధానమైనటువంటి ఈ రెండు డిమాండ్లను తెలియజేస్తుంది. దీంతో పాటు ఇంకా పలు అంశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రెండు అంశాలు అయితే ప్రధానంగా ఈ సర్కారు వైఫల్యం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షురాలు డిమాండ్ చేశారు. లఖన్కాపూర్లోని సింగరేణి భవన్ ముట్టడించిన జాగృతి నేతలు చాలాసేపు అరగంటకు పైగా రోడ్డు మీద బైఠాయించారు. ఎట్టకేలకు పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెనే కాదు, అత్యంత జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తల్ని, అత్యంత హెచ్ఎంఎస్ సంబంధించినటువంటి కార్మిక విభాగానికి సంబంధించినటువంటి సిబ్బందిని, మిగతా కార్మికులకు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిలో కార్యక్రమంలో కవితతో పాటు అదేవిధంగా హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, అధ్యక్షుడు తిప్పారావు సారయ్య తో పాటు చాలా మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అక్కడి నుంచి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొత్తానికి ఈ అరెస్ట్ నేపథ్యంలో జిల్లాలో కూడా జాగృతి నేతలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారని కూడా కవిత డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఎస్ఎఫ్ఎస్ నేతలు ఎవరైతే నిరసన చేస్తున్నారో వాళ్ళను కూడా అక్కడ జిల్లాలో అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనుక ఈ డిపెండెంట్ ఉద్యోగాల్ని వెంటనే
చేయాలి. అదే సమయంలో మెడికల్ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆమె ఈరోజు సింగరేణి భవన్ కలిసి అక్కడ ఉన్నటువంటి ఎంపీని కానీ అక్కడ ఉన్న ఉన్నతోద్యోగులను కలిసి మెమోరాండం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ లోపలికి పోనీయలేదు, చాలాసేపు బయట కూర్చున్నారు. ఆమె ఒక డిమాండ్ కూడా చేసింది, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను బేస్ చేసుకొని సింగరేణి కార్మికులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత వ్యవహరిస్తోంది. సింగరేణి కార్మికులు అనేది ఎందుకంటే నల్ల బంగారంగా చెప్తాం కనుక బొగ్గు ఉత్పత్తితో పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆదాయం మర్చిపోవద్దని కూడా ఆమె డిమాండ్ చేశారు. అందుకనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ గో బ్యాక్ అనేటువంటి విషయాన్ని కూడా ఆమె చేసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా డిబేట్ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ప్రతిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే చాలా కాలం తర్వాత ఆమె అరెస్ట్ కూడా అయింది. రోడ్డు మీద బైఠాయించిన సింగరేణి అంశం మీద ఆమె ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఆమె సక్సెస్ అయ్యారని మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.